నేను ఈ వీడియో మీ అందరి కోసం చెప్తున్నా. చాలా మంది ఓకే, మీ అందరి సమస్యలు నాకు అర్థమవుతున్నాయి. ఎలా అంటే ఆలోచనలు ఎక్కువైపోయినాయి, స్ట్రెస్ ఎక్కువగా అయిపోయింది, ఏదేదో థింక్ చేస్తున్నారు, బాధలతో ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళందరికీ మీ అందరికీ ఒక్కటే మీకు చెప్తున్నా, వినండి. ఇవాటి నుంచి సరే రేపటి నుంచి మొదలు పెట్టండి. 21 రోజు, రోజుకు 21 సార్లు మీరు దక్షిణామూర్తి ఫోటో గాని ఇంట్లో దేవుడి గుడిలో పెట్టుకున్నా పర్లేదు, లేకపోతే మీ సెల్లో వాల్ పేపర్ పెట్టుకోండి. రోజుకు 21 సార్లు 21 రోజు దక్షిణామూర్తి మంత్రము ఆయనను చూస్తూ మౌనంగా ఉండి మీరు దక్షిణామూర్తి మంత్రము, స్వామి మంత్రము మీరు చెప్పిస్తూ ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. జీవితంలో ఎన్ని చిక్కుముడులు ఉన్నా తెలియని జ్ఞానాన్ని పెంచి నీ చిక్కుముళ్లను తీసేసి ఈశ్వరుడు నీకు ఎలాంటి దారి చూపెడతారో మీరు 21 రోజు తర్వాత మీరు గుర్తు తెచ్చుకోండి. మీ జీవితాలు చాలా మార్పులు జరిగిపోతాయి. ఎందుకంటే దక్షిణామూర్తి స్వామి యొక్క మహిమ అంతా ఇంత కాదు, చాలా మహిమ. ఓం గురువే సర్వలోకానాం విషజే భవరోగినాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః. స్వామిని అలా చూస్తేనే జ్ఞానం పెరుగుతుంది. అలాంటిది స్వామిని చూస్తూ 21 సార్లు మంత్రం జపిస్తూ నువ్వు స్వామిని మనసారా మొక్కుతూ నీ కష్ట సుఖాల బాధలు చెప్పుతూ నీకున్న జ్ఞానాన్ని పెంచుమని అడుగుతూ నాకున్న కష్టాల నుంచి నన్ను బయటపెట్టు స్వామి అని నువ్వు వేడుకున్నప్పుడు స్వామిని బాధలు ఆలకించడా? ఖచ్చితంగా ఆలకిస్తాడు. 21 రోజు మీరు ఇలా చేసి చూడండి. మీ జీవితంలో అనేక మార్పులు రావాలి, వస్తాయని నా మనస్ఫూర్తిగా ఈశ్వరుని ప్రార్థిస్తున్నాను. హర హర మహాదేవ శంభో శంకర. శివకేశవాయ నమః.